హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మా క్వార్టర్ చూపిద్దామని అనుకున్నాను. ఇక్కడ మీటర్స్ అండి, కరెంట్ మీటర్స్, ఎవరి మీటర్స్ వాళ్ళకి సపరేట్గా ఉంటాయి. మా రూమ్ అయితే పైన ఉంటుంది, కింద గ్రౌండ్ ఫ్లోర్ అందరూ ఖాళీ, మా ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళు కూడా ఖాళీ. పదండి పైకి వెళ్దాం. రండి పైకి వెళ్ళి మా క్వార్టర్స్ చూసేద్దాం. మా ఎదురు క్వార్టర్ వాళ్ళు కూడా ఖాళీనే అండి, ఎవరు రాలేదు మేము వచ్చినప్పటి నుంచి. రిపేర్లో ఉందనుకుంటా. ఇదైతే మా క్వార్టర్స్ అండి. ఇది మెయిన్ డోర్ ఎంట్రన్స్. ఇక లోపలికి వెళ్ళి చూసేద్దాం రండి. ఇది ఎంట్రన్స్ అండి. ప్రతి ఇంటికి ఇలా ఒక మెష్ డోర్ అంటూ ఉంటుంది. ఇది కంపల్సరీ ప్రతి ఇంటికి ఉంటుంది. మెయిన్ యూజ్ వచ్చేసి దోమలు రాకుండా ఉంటుంది. ఇది లాక్ చేసుకున్నామంటే ఎవరైనా స్ట్రేంజర్స్ వచ్చినప్పుడు కూడా బయట నుంచే మాట్లాడవచ్చు, ఈ డోర్ వేసుకోవచ్చు. అలాగే ఇక్కడ 4 కార్డ్స్ కూడా మాకు ఫ్రీగానే ఇస్తున్నారు, కానీ మేము వదిలేసి వెళ్ళేటప్పుడు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాలి. అలాగే 4 చైర్స్ కూడా ఇస్తున్నారు. మేము ప్రస్తుతానికైతే ఈ బెడ్రూమ్లో ఒక చైర్, ఇంకొక బెడ్రూమ్లో ఒక చైర్ అయితే యూజ్ చేస్తున్నాం. ఇంకొక 2 చైర్స్ ఇంకో కాట్ మీద ఉన్నాయి. బ్రాహ్మణి ఎక్కేస్తుంది వాటి మీదకి. రండి ఈ బెడ్రూమ్ చూపిస్తాను. ఇలా అయితే ఎవరైనా వచ్చినప్పుడు కూర్చోడానికి బాగుంటుందని ఇలా సెట్ చేసుకున్నాం ఒక కాట్ని. అలాగే ఈ టేబుల్ మీద ఇలా సెట్ చేశాను, ఒకవైపు ఫ్రూట్స్ ఇంకోవైపు వెజిటేబుల్స్ లాగా. వెజిటేబుల్స్ అయితే ఖాళీ అయిపోయాయి. ఇక ఫ్రిడ్జ్ అయితే తీసుకోలేదు, ఉండేది 1 ఇయరే కదా అని మేము ఫ్రిడ్జ్ వద్దనుకున్నాం. ప్రస్తుతానికైతే కుండ వాడుతున్నాం. ఇలా ప్రతి రూమ్కి అంటే బెడ్రూమ్కి ఇలా అటాచ్ అయ్యి ఒక బీరువా ఉంటుంది. ఇది నేను ప్రస్తుతానికైతే ఐరన్ చేయడానికి వాడుతున్నాను. ఇది నార్మల్గా ఇది ట్రంక్ పెట్టే పెద్దది, సామాన్లన్నీ దీంట్లోనే తీసుకెళ్ళాలి. అండ్ ఇదైతే బెడ్రూమ్ అండి, ఫస్ట్ ఎంట్రన్స్లోనే వచ్చే బెడ్రూమ్. ఇవైతే మా పాపకు నేర్పించడానికి తీసుకున్నాను. అన్నీ ఇలా తగిలించేసాను, కొన్ని చోట్ల అయితే అతికించేసాను. ఇక్కడ ఒకవైపు ఫ్రూట్స్ ఇంకోవైపు వెజిటేబుల్స్ తనకి అందేలా అతికిచ్చేసాను. తను చూసి అన్నీ గుర్తుపట్టి చెప్పేస్తుంది. ఇక నా పాప అయితే నిద్రపోతుందండి. ఇక ఈ బెడ్రూమ్ గురించి చెప్పాలంటే ఇందులో కూడా 2 కార్డ్స్ వేసాను, ఒక చైర్ ఉంది, ఇందులో ఒక బీరువా అని ఇలాగ చిన్న ఒక లాకర్ ఉంటుంది. ఇందులో ప్రస్తుతానికైతే సరుకులు పెట్టేసాను, నెలసరి సరుకులు. అండ్ ఈ బెడ్రూమ్ అయితే ఇలా నేను నీట్గా సర్దుకున్నాను, మీకు కూడా చూపించేస్తాను చూడండి. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఇలా పక్కనే కూలర్ ఉంది, కూలర్ మాది కాదు, ఇది ఇలా సెట్ చేసుకున్నాను డెకరేషన్ ఐటెంలా. ఇలా కింద లక్ష్మీదేవిని పెట్టుకున్నాను ఈ టేబుల్ మీద. ఇక్కడ పక్కనే ఆ గోడకు అటాచ్ అయి ఉన్న బీరువా. ఈ రూమ్కి 2 విండోస్ ఉన్నాయి, ఇటు సైడ్ ఒక విండో అటు సైడ్ ఒక విండోస్. ఇక నా కూతురు అయితే హాయిగా నిద్రపోతుంది. తను నిద్రపోయినప్పుడే నా వీడియోస్ చేసుకుంటున్నాను. పడుకున్నప్పుడు పిల్లలు చాలా బాగుంటారు కదా, క్యూట్గా. లేసేలా ఉంది, అంతలోపల వీడియో చేసుకోవాలి. ఇలా నేను పూజా మందిరాన్ని అయితే ఇలా డెకరేట్ చేసుకున్నాను. ఆల్రెడీ ఇదొక షార్ట్ వీడియో ఉంది, డెకరేషన్ వీడియో మన ఛానల్లో, మీరు కూడా వెళ్ళి చూసేయండి. ఇలా అయితే చేసుకున్నాను. ఈ విగ్రహాలన్నీ మా అమ్మ నాకు ఇచ్చారు, చిన్న చిన్న విగ్రహాలు. ఇలా అయితే ఒక కర్టన్ వేసుకున్నాను. ఇటు సైడ్ ఒక పెద్ద కార్డ్బోర్డ్ పెట్టుకొని దీనికి ఒక రూమ్ లాగా పూజా మందిరం డెకరేషన్ చేసుకున్నాను నీట్గా. ఇది దీనికి డోర్, ఆ బెడ్రూమ్కి ఈ బెడ్రూమ్కి మధ్యలో ఉన్న డోర్ ఇది. దీని వెనకాల ఉన్న విసనకర్రలు అయితే నేను పంజాబ్లో తీసుకున్నాను. కూలర్ అయితే మాది కాదు, మాకు తెలిసిన అన్న వాళ్ళది. ఇటు సైడ్ ABCDలు కూడా ఇవి నా కూతురికి నేర్పించడానికి బాగుంటుందని ఇక్కడ అతికిచ్చేసాను. ఇది మనం ఎంత క్లీన్ చేసుకున్నా క్లీన్గా ఉండని రూమ్, మళ్ళీ క్లీన్ చేసుకునాల్సిన రూమ్ అదేనండి కిచెన్. ఎంత క్లీన్ చేసుకున్నా మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇదేనండి కిచెన్ చాలా చిన్నది.
ఇదైతే నేను కరివేపాకు పెట్టుకున్నాను అండి, వాటర్లో వేసి. ఎక్కువ ఫ్రెష్గా ఉంటుంది, ఫ్రిడ్జ్ లేదు కదా, ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి తీసుకోలేదండి. అలాగే ఇందులో పాల కంటే నా కూతురు ఎక్కువ వాటరే తాగింది. నా ఇండక్షన్ ఇలా స్టవ్ ఉందండి. ఇది హోమ్ మేడ్ గీ అండి, నేనే తయారు చేసుకున్న గీ పాప కోసం. ఇది ఇండక్షన్ ఇలా ఫ్రంట్ నుంచి ఆయిల్ పడడం వల్ల అంతా కాలిపోయిందండి. నాకు ఫస్ట్ టైం ఎలా యూస్ చేయాలో తెలియదు, రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసేసరికి ఇలా తయారైపోయింది. తీసుకొని 1 year కూడా కాలేదండి, జస్ట్ 3 months అయిందంతే. ఇక్కడ నుంచి సైడ్ నుంచి తీసుకోవాలంట. ఏదైతే చిన్న ర్యాక్స్ ఇచ్చారు, పైన కింద 3 racks ఇచ్చారు. పైన అయితే సరుకులు పెట్టేసుకున్నాను, కింద మధ్యలో సామాన్లు పెట్టుకున్నాను. కింద నా కూతురు వచ్చి అన్ని తీసేసుకుంటుంది కాబట్టి ఏవి అందకుండా చిన్న చిన్న సామాన్లే పెట్టుకున్నాను. ఇదైతే హాల్ అండి. హాల్లో ఒక కాట్ ఉంది, దాని మీద 2 చైర్స్ ఎక్కిచ్చేసాను. నేను అన్ని చైర్స్ మీద ఎక్కేసి బాగా అల్లరి చేస్తుంది బ్రాహ్మణి. ఇదైతే హాల్ అండి, చాలా చిన్నగా ఉంటుంది. అండ్ ఇవైతే బాత్రూమ్స్ అండి, ఇవి కూడా చాలా చిన్నగా ఉంటుంది. ఒక మనిషి దూరేంతనే ఉంటాయి, ఏవి అంత పెద్దగా ఏం లేవు. అందరూ అనుకుంటున్నారు ఇంత పెద్ద సిటీలో మీకు క్వార్టర్స్ బాగానే ఫ్రీగా వచ్చాయి అని అనుకుంటారు. మేమేం దీనికి ఫ్రీగా అని తీసుకోలేదండి, ఇది కూడా రెంట్కే. కానీ బయట రెంట్ చాలా ఎక్కువ ఉంటాయి, ఇక్కడ చాలా తక్కువ ఉంటుంది అంతే. ఇదండి మా క్వార్టర్స్. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. మరికొన్ని వీడియోస్ కావాలంటే కామెంట్ చేసి చెప్పండి. ఓకే అండి, అందరికీ బాయ్.